అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ఆర్ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళు చేసుకొని పాలించారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి గడప తొక్కితేనే ప్రతి ఇళ్ళు కలకలాడుతుంది. ఈ విషయాన్ని వైఎస్ జగన్ గుర్తించారు. నవరత్నాలతో సంక్షేమ పథకాలకు ప్రాణం పోస్తారని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి సభలో నవరత్నాల గురించి మాట్లాడుతూ తన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారు ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ పాలిటిక్స్ లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే మారు మోగుతున్న పేరిది. వైఎస్ జగన్ నేమ్ కాదు, ఇప్పుడు అదో బ్రాండ్. నల్ల కాల్వ దగ్గర ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీకొట్టినప్పటి నుంచి ఆయనది ప్రజాపక్షమే. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ ను వదలడమే కాదు, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఇదంతా ప్రజల కోసమే, వారికిచ్చిన మాట కోసమే. ఇప్పుడు కూడా ప్రజల కోసమే ఢిల్లీని ఢీకొడుతున్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి మొదటి నుంచి పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్. బలమైన వ్యక్తిత్వం, నమ్మిన దానికోసం పోరాడే ఆత్మబలం, మాట ఇస్తే మడమ తప్పని తత్వం, రాజకీయ విలువల కోసం పోరాడే నైతిక బలం, ప్రజల కోసం పరితపించే మనస్తత్వం వైఎస్ జగన్ను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాన్ని అధికార పక్షం అవినీతి డబ్బుతో అణచాలని చూసినా వైఎస్ జగన్ పోరాటం ముందు ప్రత్యర్థులు గింగిరాలు కొడుతున్నారు. హోదాపై పోరాటం, కడప ఉక్కు కోసం పోరాటం అన్నీ పాదయాత్ర నుంచే జగన్ తమ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ జగన్ లోని పట్టుదల, ఆత్మస్థైర్యం చూసిన వారు ఈయనను చూస్తుంటే రాజన్నను చూస్తున్నట్లే ఉందని చెబుతున్నారు. కన్నులు మెరిసే కాంతులు వచ్చే, మనసులు మురిసే పండగ వచ్చే, మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలక చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. ఇక ప్రజా సంకల్ప యాత్రలోని ప్రతి సభలో వైఎస్ జగన్ నోటి నుంచొచ్చే నవరత్నాలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసాతో అన్నదాతలపై వరాల జల్లు కురిపిస్తున్నారు వైఎస్ జగన్. పొలాల్లో ఉచిత బోర్లు, ప్రతి మే నెలలో పెట్టుబడి కింద 12,500 రూపాయలు, రైతులకు వడ్డీ లేని రుణాలు, ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు, ప్రకృతి విపత్తుల నిధికి 4,000 కోట్లు, ఇలా రైతులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. ఇక వైఎస్ఆర్ ఆసరాతో డ్వాక్రా సంఘాలను పునరుద్ధరిస్తానంటున్నారు. నేరుగా ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన పొదుపు సంఘాల్లో ఉన్న అప్పంతా కూడా ఎంతైతే ఉంటుందో ఎన్నికల నాటి వరకు 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ లక్షాధికారులు అయ్యే దిశగా అడుగులు వేసేట్టుగా మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులను దగ్గర చేస్తాం. ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించే కార్యక్రమాలు చేస్తాం. ఆ వడ్డీ లేకుండా రుణాలు బ్యాంకులు ఇచ్చేందుకు ఆ కట్టవలసిన వడ్డీలు, బ్యాంకులకు కట్టవలసిన వడ్డీలు మొత్తం అంతా కూడా దగ్గరుండి ప్రభుత్వమే కడుతుందని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నా. దీనివల్ల ఆ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. మళ్ళీ వడ్డీ లేకుండా అక్క చెల్లెమ్మలకు డబ్బులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు చేసిన అప్పులు ఏదైతే కట్టలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారో ఆ అక్క చెల్లెమ్మలకు ఊరట లభిస్తుంది. దీనివల్ల పింఛన్లు 1,000 రూపాయల నుంచి 2,000కు పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 2,000 రూపాయల పింఛన్ ఇస్తానంటున్నారు. అమ్మ ఒడి పథకం క్రింద చిన్నారులను బడులకు పంపించే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని, 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టిస్తానని ప్రతి సభలో వైఎస్ జగన్ చెబుతున్నారు. ఆరోగ్యశ్రీకి పునర్వైభవం తీసుకొస్తానని, వైద్యం ఖర్చులు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ క్రిందే పరిగణిస్తామని అన్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ క్రింద దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎన్ని లక్షలు ఖర్చైనా చదివిస్తామని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. మెస్, బోర్డింగ్ ఛార్జీల కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని, ఇది పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుందని జగన్ చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే కాకుండా 3 దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. మద్యం మీద పూర్తిగా
మూడు దఫాలుగా మద్యం మీద యుద్ధం ప్రకటిస్తాం. మొట్టమొదటి విడతగా మద్యాన్ని పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేస్తాం. మద్యం వల్ల జరిగే హానులేమిటో అన్యాయాలేమిటో కూడా వివరించడం జరుగుతుంది. మద్యానికి పూర్తిగా బానిసై ఉన్న పరిస్థితుల్లో మద్యం ఒకేసారి తీసేస్తే బతకలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా మగవాళ్ళంతా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ హాస్పిటల్ సపరేట్గా వాళ్ళ కోసం తీసుకొని వచ్చి మద్యాన్ని ఆపేస్తే రీహాబిలియేషన్ హాస్పిటల్స్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా మద్యాన్ని ఆపిచ్చే దిశగా అడుగులు వేస్తాం. ఈ దిశగా 3 అడుగులు వేసి 3వ దఫకు వచ్చేసరికి పూర్తిగా మద్యాన్ని లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మద్యం తాగాలంటే ఎవడో కోటీశ్వరుడైతే తప్ప ఏదో 5 స్టార్ హోటల్కి పోతే తప్ప నుంచి మద్యం దొరకని పరిస్థితులకి పూర్తిగా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. గట్టిగా ఈ మాట చెప్తా ఉన్నాను. నవరత్నాలతో ప్రతి ఇంటిలో నవ్వులు పూయిస్తానని వైఎస్ జగన్ చెబుతున్నారు. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వైఎస్ జగన్ ఎప్పుడూ చెబుతుంటారు.